నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రిషికి మనతో పాటు ఉన్నారు లైఫ్ స్కిల్స్ అయినటువంటి రిటైర్డ్ అండ్ సీఎం ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. సార్, హాయ్ సార్. హాయ్ అమ్మా. నమస్తే సార్. రిషి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫార్ సో గుడ్. అదే అనమాట. సో మనము ఏదైనా స్పాట్ డిసిషన్స్ కొన్ని సడన్గా తీసుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా సరే కానీ కొన్ని ఇది చెయ్యలేము, అది చెయ్యలేము, అట్లా ఇట్లా అని చెప్పేసి కూడా కొంతమంది చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే నర్వస్నెస్ ఈజ్ ఏ వీక్నెస్ సార్. అంటే మనకి స్వాట్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఒక ఫ్రేజ్. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. దీంట్లో ఓటీ ఆపర్చునిటీ, థ్రెట్ ఎక్స్టర్నల్ సొసైటీ నుంచి మనకు వస్తాయి. స్ట్రెంగ్త్, వీక్నెస్ మనకి ఇంటర్నల్. మనకి ఇది తెలియాలి. చాలామందికి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందో వాళ్ళకి తెలీదు. సో యూ కెన్ నెవర్ గ్రో ఇన్ లైఫ్. నీ స్ట్రెంగ్త్ నువ్వు ఎన్కాష్ చేసుకుంటేనే కదా పెరిగేది. నీ పొటెన్షియల్ ఏంది, నీ టాలెంట్ ఏంది, హౌ డు యూ ప్రమోట్ యువర్ టాలెంట్, దట్ ఈస్ రిక్వైర్డ్. నీ వీక్నెస్ నీకు తెలియాలి. నీ కోపం ఎక్కువ అనుకోండి, కోపము వస్తున్నది అని తెలిసినప్పుడే యూ హ్యావ్ టు వెకేట్ ద సీట్. వెళ్ళిపో. ఒక అరగంట అయిన తర్వాత ఇలా చేయగా కోపం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. బికాజ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యాంగర్. ఏదైనా కూడా మంచి విషయమైనా చెడు అయినా కూడా రిపీటెడ్గా చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. సో నువ్వు ప్రాక్టీస్ లెవెల్కి పోవద్దు. అకేషనల్ ఓకే, అకేషనల్గా వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇది ప్రాక్టీస్ కింద మారదు. సో దట్ వే వీ కెన్ టేక్ కేర్. సెల్ఫ్ కరెక్షన్. ఒక మనిషి తనకు తాను నిరూపించుకోవడానికి అంటే ఇప్పుడు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఇందాక మీరు అన్నారు రిపీటెడ్ చేస్తుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని. కొంతమంది ఏంటంటే ఇంకా ఇది నా వల్ల కాదు, ఇంకా నేను ఇక్కడితో ఎండ్ అప్ అవుతాను, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటాను అని చెప్పేసి కూడా దాన్ని అక్కడనే బ్రేక్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఫర్దర్ స్టెప్ వేసి స్ట్రాంగ్గా ఉండడానికి మీ దగ్గర ఏమన్నా సూచనలు ఉన్నాయా? సూచనలు అంటే ఒకటండి, ఎవరైనా కూడా మనకి వాంగ్మయము, లిటరేచరు, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డెస్ట్ కంట్రీస్ ఆన్ ద ఎర్త్. మన భారతదేశంలో పూర్వీకులు రాసిన చాలా జ్ఞాన సంపద ఉంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శతకాలు. శతకం అంటే 100 పోయిమ్స్ కలెక్షన్ శతకం అంటారు. భర్తృహరి అయినా భర్తృహరి త్రిశతి 300 పద్యాలు రాశారు, శ్లోకాలు బేసిక్గా. దాన్ని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి ట్రాన్స్లేట్ చేశారు. దాంట్లో ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు మాకు తెలుగు టెక్స్ట్లో ఉండేది. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతస్తులై. వీడి ముందే భయపడతాడు. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయగలనా అని ఎగ్జామ్ స్కిప్ చేయకూడదు. రాయి, పాస్ అయితే ఓకే, పాస్ కాకపోతే ఇంకోసారి చెయ్యి. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయాస సంతృష్టులై మధ్యములు. అంటే మనుషుల్ని 3 కేటగిరీస్ చేశాడు. వీడు కొంతసేపు చదువుతాడు, కొంతసేపు పోతాడు, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాడు, అరగంట కాగానే వచ్చేస్తాడు. అని నువ్వు 3 గంటలు కూర్చో, నీకు అరగంట అయిన తర్వాత ఇంకో గంటకి ఆన్సర్ తట్టొచ్చు కదా, నీకు అక్కడికి బయటకు వచ్చి చేసేదేముంది. 3 hours చూసి ఎగ్జామినర్ పేపర్ తీసుకున్నంత వరకు కూర్చో. దెన్ ధీరులు విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు స్వామి ప్రజ్ఞానిధులు కావునని. చిన్నప్పుడు నేర్చుకున్నవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఈ పద్యము ఎప్పుడు 7వ 8వ తరగతిలో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో ఈ పద్యం ఉండేది. అప్రయత్నంగానే వచ్చేస్తుంటాయి అవసరాన్ని బట్టి. నేను కూడా మనుషుల్ని ఉమా అనే షార్ట్ ఫామ్లో క్లాసిఫై చేస్తాను. UMA ఉమా. ఉమా చండీ గౌరీ శంకర్ల కథ అని ఒక సినిమా కూడా వచ్చింది. మై ఉమా స్టాండ్స్ ఫర్ ఉత్తములు, grade 1 పర్సన్స్, మధ్యములు, మిడిల్ క్లాస్, అధములు. మనము అధముల జోలికి పోకూడదు. అందరూ ఉత్తములు దొరకరు. మనము మీడియం +2 ఉత్తములు, వాళ్ళతోనే సహవాసం చేయాలి మనం బాగుండాలంటే. వాళ్ళ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి, మన జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి. మనకన్నా తక్కువ జ్ఞానం మనకి పంచడము, మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళ నుంచి మనము గ్రహించడము అనేది ఇట్స్ ఎ నిరంతర ప్రక్రియ. లైఫ్ లాంగ్ యాక్టివిటీ. LLA లైఫ్ లాంగ్ యాక్టివిటీ. ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.